యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. ఆమేన్. దావీదు గారు తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించిన తర్వాత ఈ మాట చెప్తున్నారు. దావీదు గారికి కలిగినట్లే కొన్నిసార్లు మన జీవితంలో కూడా భయం కలిగించే సమస్యలు వస్తూ ఉంటాయి. నిరాశ కలిగించే పరిస్థితులు ఎదురైనప్పుడు దేవునిపై మనకున్న నిరీక్షణ అనేది మనం కోల్పోకూడదు. పరిస్థితులు మారినట్టు అనిపించినా, సమస్యలకు సమాధానం కనిపించకపోయినా విశ్వాసంలో స్థిరత్వాన్ని మాత్రం మనం కోల్పోకూడదు. మనకు భయం అనిపించినా దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి. కొన్నిసార్లు ఆలస్యం అనిపించవచ్చు దేవుని కార్యాలు. దేవునిపై ఆశ పెట్టుకుని నిరీక్షించాలి. బలహీనంగా అనిపించిన మనల్ని దేవుడు బలపరుస్తాడు అని నమ్మాలి. దావీదు గారి లాంటి ధైర్యము, నిరీక్షణ మనందరి హృదయాల్లో దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.